వాకింగ్ చేయమంటే మంచిగా కార్ డ్రైవింగ్ వాకింగ్ ట్రాక్లకి కార్ డ్రైవింగ్ వెనకపల్లి ట్రయల్ వేసిపోయినా పూర్తి స్థాయిలో అందరూ ఓపెన్గా చేస్తున్నారు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ 700 మంది ఉంటారు, 100 మంది బీజేపీ సెంటర్ ఓట్లు సార్ అన్ని ఇక్కడ అన్నీ వేరే దిక్కేస్తారు కానీ అందరు బీజేపీ కానీ వీధి లేక పరిస్థితి అభిమాని ఇప్పుడు ఈసారి మాత్రం సెంట్రల్ నరేంద్ర మోడీ ఆయన తప్పు చేసి ఎదురుగానే ఇప్పటికి నేను ఎంత చేయాలని 10,000 అవుతుంది. నేను ఎవరికి ఏం భయపడను, అట్లే ఉండాలి. ఓపెన్ నేను అయిపోయింది అందరికీ నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలోని గ్రౌండ్లో వాకింగ్ వండర్స్ మిత్రులతో కలిసి ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయడం జరిగింది. మా తాతగారి ఊరైన నాగర్ కర్నూల్లో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రచారంలో భాగంగా ఈరోజు వాకింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈసారి భారతదేశ భద్రతను కాపాడాలంటే మోడీ గారికి ఓటేయాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేము ఓటు అడగకుంటే వారి స్వచ్ఛందంగా ఓటేస్తాం. భవిష్యత్తులో మోడీ గారి చేసే అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకోవాలంటే ఓటేసి ఆయనను గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్న భారతదేశాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మోడీ గారు ఒక 10 సంవత్సరాలు ట్రైలర్, రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. భవిష్యత్తులో దేశాన్ని కాపాడే ఏకైక లీడర్ మోడీ గారే. ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక గొప్ప పేరు సంపాదించాలంటే మోడీ గారికి ఓటేసి బీజేపీని గెలిపించాలి. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నన్ను అభ్యర్థిగా ప్రకటించి ఇక్కడ
నరేంద్ర మోడీ గారు రావడం, ఆశీర్వదించడం, ప్రజలందరూ కూడా మోడీ గారు నాగర్ కర్నూలుకి మొట్టమొదటిసారిగా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి నిధులు వస్తాయి మోడీ గారు రాకతో అని చాలా ఆశతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ, ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నా అమ్మమ్మ గారి ఊరైన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నేను సదా ఈ సేవలో ఎప్పటికీ ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.